వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు భీమవరం వెళ్తూ ఉన్నారు. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు జగన్. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. ఇందుకోసం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరతారు. భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు. అనంతరం భీమవరం నుంచి జగ్గంపేటకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు వైఎస్ జగన్. జగ్గంపేట నుంచి కిర్లంపూడికి రోడ్డు మార్గంలో వెళ్తారు. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.